హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మొన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో అనేది కూడా కొత్త పెన్షన్లకు మరొక గుడ్ న్యూస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అయితే తెలపడం అయితే జరిగింది. దానికి వచ్చేసి వితంతువులకు, దివ్యాంగులకు అనేది కూడా భారీ శుభవార్త అనేది రావడం జరిగింది. దీంట్లో పోయినసారి ఉన్నదానికంటే ఇప్పుడు మార్పులు చేర్పులు అనేది కూడా చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది కూడా చేసుకోవచ్చు. మీరు ఏమేమి పత్రాలు ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటే మీకు అనేది కూడా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అసలు సదరం సర్టిఫికేట్ రెన్యువల్ చేయించాలన్నా, కొత్తది అప్లై చేయాలన్నా ఏ విధంగా చేయాలి అనే దాని గురించి డౌట్స్కి అయితే ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క దానికి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలి, ఏమేమి జిరాక్స్లు పెట్టాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కూడా చేయండి. అలాగే చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కూడా రన్నింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఓటీపీ అనేది కూడా ఈసారి అయితే రావడం జరుగుతుంది. అలాగే సదరం సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే కొంతమంది ఎక్స్పైర్ అయిపోయింది, ఇంకా మీరు అనేది కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అయితే ఇంకా అర్హులు అనేది వాళ్ళు లేరు అనేసి కూడా చూసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు మంచి అవకాశం అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగా మీ యొక్క క్యాస్ట్ను చూసుకుంటున్నారు. ఇన్కమ్ సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది అనే దాని గురించి కూడా వాళ్ళు అనేది కూడా ఒక వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. అలాగే ఓటర్ ఐడి కార్డు చూస్తున్నారు. ఓటర్ ఐడి కార్డులో ఆధార్ కార్డులో సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ పేరు, ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు అనేది చూసుకోవచ్చు. క్యాస్ట్ వచ్చేసి ఎప్పటిదున్నా సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ తీసుకున్నా కానీ సరిపోతుంది. ఇన్కమ్ అయితే ఇయర్లీ చేంజ్ చేసి ఉండాలి. ఆ విధంగా కూడా మీరు అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు అనేది కూడా అప్లికేషన్ ఫామ్ అనేది మారడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలి, ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే ప్రాసెస్ చూసుకుందాం. అలాగే భర్త చనిపోయిన వాళ్ళకు కూడా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి డెత్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఎన్ని సంవత్సరాల కింద చనిపోయారు అనేది ఊళ్ళో కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఆల్రెడీ మీరు ఈ ఆసరా పెన్షన్ లబ్ధి పొందుతున్న వాళ్ళది కూడా ఇప్పుడు అనేది కూడా సర్వే ఆధారంగానే మీకైతే కొత్త పెన్షన్లు కూడా పెంచడం అయితే జరుగుతుంది. 2000 ఇచ్చే వాళ్ళకు 4000, 4000 ఇచ్చే వరకు 6000 కూడా పెంచడం అయితే జరుగుతుంది. మీరు ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ సేవ 2.0 అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఫస్ట్ అనేది ఉంటుంది చూడండి, టీఎస్ మీ సేవ అనేది ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోండి. ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి అనేది కూడా ఇక్కడికి రావచ్చు. ఈ విధంగా వస్తుంది చూసుకోవచ్చు. మీరు అన్ని అప్లికేషన్ ఫామ్స్ అనేది కూడా మనకి ఇక్కడి నుంచి అనేది కూడా పొందొచ్చు. ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది చూడండి, సేమ్ మీ మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఏం టెన్షన్ పడకండి. ఇక్కడ డౌన్లోడ్స్ కింద అప్లికేషన్ ఫామ్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇలాగా రావడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్కి అనేది రావాలి. మీరు లాస్ట్కి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్ అనేది మనకు ఫామ్ అయితే ఇక్కడ నుంచి లభించడం జరుగుతుంది. ఇక్కడ తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, దాదాపు అయితే తెలుగులోనే డౌన్లోడ్ అయితే మీరు చేసుకోవాల్సి వస్తుంది. తెలుగులో అయితే ఈ విధంగా అయితే మీకు ఉంటుంది చూడండి. ఆసరా పెన్షన్ పథకం కోసం కొత్తగా ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వారికి మంజూరు దరఖాస్తు ఫామ్ అనేది కూడా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క జిల్లా పేరు ఎంటర్ చేయాలి, మీ యొక్క మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఉంటే వాళ్ళకి సంబంధించింది కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ గ్రామం పేరు రాయాలి, లేదా వార్డు నెంబర్ ఉన్నా దానికి సంబంధించింది కూడా ఇక్కడ అయితే మీరు రాసుకోవచ్చు. దరఖాస్తుదారు పేరు వచ్చేసి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫుల్ నేమ్ అనేది కూడా మీరైతే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఆధార్ కార్డు నెంబర్ వేయాలి. ఆధార్ కార్డుకి ఖచ్చితంగా అయితే ఈసారి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే ఉండాలనేసి కూడా చెప్తున్నారు. అలాగే తండ్రి పేరు అయితే తండ్రి పేరు, భర్త పేరు అయితే భర్త పేరు, మీకు ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా అనేది కూడా మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ అనేది కూడా మీరైతే ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క చిరునామా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫుల్ అడ్రస్ అయితే రాసుకోవాలి. మీ ఆధార్ కార్డులో ఒక అడ్రస్, మీరు ఒక దగ్గర పనిచేస్తున్నారైతే ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మీరైతే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మీ యొక్క పుట్టిన తేదీ, వయసు ఆధారంగానే ఇక్కడైతే వేసుకోవాలి. ఆధార్ కార్డులో, ఓటర్ ఐడి కార్డులో సేమ్ డీటెయిల్స్ అయితే ఉంటేనే మీకు అనేది కూడా ఎలిజిబిలిటీ అనేది కూడా తీసుకుంటున్నారు. ఆ విధంగా చూసుకోవచ్చు. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. మీ యొక్క కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులు అనేది కూడా ఉంటుంది. వాళ్ళు అనేది కూడా టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క బ్యాంకు రన్నింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వేసుకోవాలి. మీరు ఒక బ్యాంక్ అకౌంట్ వేసి మీరు ఒక బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటే మాత్రం డబ్బులు అయితే పడదు. దాదాపు అయితే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే మీరు రాసుకుంటే తొందర మీకు పడే అవకాశం ఉంటుంది, తొందర ఎలిజిబిలిటీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా అనేది కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి ఇక్కడ అనేది సిగ్నేచర్ అయితే ఒకటి పెట్టుకోవాలి. ఇవనేది మనకి ఈ చివరి వారంలో లేదా మన ఏప్రిల్ 1st వారంలో అయితే ఈ ఆసరా పెన్షన్ల కొరకు అయితే మీ సేవలో దరఖాస్తులు ఇస్తారు. అప్పుడైతే మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దాని కొరకు అప్పుడే మీరు కంగారు పడకుండా ఇప్పటి నుంచి అప్లికేషన్ చేసుకుంటే ఆ రోజు కల్లా మీరు ఫ్రీగా ఉండొచ్చు అనేసి కూడా ఈ రోజు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది.